బస్సుని ఢీకొట్టిన టిప్పర్ లారీ షాద్నగర్ నుంచి కంకర తీసుకుని వస్తున్నట్టుగా గుర్తించారు. వికారాబాద్ చిట్టంపల్లి గేట్ దగ్గర అన్లోడ్ చేయడానికి ఆ టిప్పర్ వెళ్తుందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్లో కంకర ఓవర్లోడ్ ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు 50 నుంచి 60 టన్నుల కంకర ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. ఓవర్ స్పీడ్ తో పాటు నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేలింది. అతివేగంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది టిప్పర్. రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇక క్షతగాత్రులకు 2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. బస్సు ప్రమాదంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీజీపీ అలాగే సిపిలు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు, అక్కడ ఉన్నటువంటి బాధితులకు అందుతున్నటువంటి వైద్యంపై సమీక్షించారు. మరొక వైపు హాస్పిటల్కు చేరుకుని ఆ బాధితులను పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇది. మీర్జాగూడలో టిప్పర్ బీభత్సాన్ని సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టినటువంటి టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. మొత్తంగా 19 మంది ఇప్పటివరకు మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యారు. ఆ బాధితులను చేవెళ్ల, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒక పసికందు ఉండడం అందరినీ కలిచివేస్తోంది. కంకర్ లోడ్తో వెళ్తున్నటువంటి టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడిపోవడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైపోయింది. టిప్పర్ బోల్తా పడడంతో అందులో ఉన్నటువంటి కంకరంతా బస్సులోకి పడిపోయింది. దీంతో ఆ ప్రయాణికులు కంకర్లో కూరుకుపోయారు. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోకు చెందినటువంటి బస్సు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది దాకా ప్రయాణికులున్నారు. టిప్పర్ ఢీకొట్టడంతోనే ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే కంకర మీద పడిపోవడంతో అందులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ ఇద్దరూ కూడా మృతి చెందారు. విషమంగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా హైదరాబాద్కు తరలించారు. బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే 50,000 వరకు క్షతగాత్రులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు మోడీ. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఉదయం జరిగినటువంటి దుర్ఘటన జరిగినటువంటి స్పాట్లో ఉన్నాం. ఇక్కడ ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులే ఒక్కసారిగా ఈరోజు జరిగినటువంటి హఠాత్ పరిణామానికి జరిగినటువంటి యాక్సిడెంట్కి ఇదే స్పాట్లో జరిగింది. ఇక్కడ నుంచే తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి బీజాపూర్ హైవేలో వెళ్తున్నటువంటి ఈ బస్సు ఒక్కసారిగా యాక్సిడెంట్కు గురైంది. మనం చూసాం, దాదాపు 24 మందికి పైగా ఈ బస్సు యాక్సిడెంట్లో చనిపోయారు. రోడ్డు వైపు పూర్తిగా ఇటు తాండూరు నుంచి మరొక 7-8 కిలోమీటర్లు వస్తే చేవెళ్ళ వస్తుంది. చేవెళ్ళ దాటగానే అదే రూట్లో హైదరాబాద్కు వచ్చేటటువంటి రూటు. ఆ రూట్కి రాగానే వెంటనే ముందు నుంచి వస్తున్నటువంటి టిప్పర్ సైడ్ నుంచి వచ్చి ఆ కంకరతో లోడ్తో ఉన్నటువంటి టిప్పర్ పూర్తిగా దీని మీదకి వచ్చేసింది. ఒకసారి చూడొచ్చు, బస్కి మనం చూస్తున్నటువంటి దగ్గర బస్కి ఈ లెఫ్ట్ సైడ్ అంటే డ్రైవర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రూట్ ఇది. డ్రైవర్ సీట్ దగ్గర నుంచి ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. డ్రైవర్ సీటు మొత్తం పూర్తిగా దుగ్గు అయిపోయింది. అంటే అసలు ఇంకా ఆ సీట్లో సీటు స్టీరింగ్ తో పాటు మొత్తం పూర్తిగా ఇక్కడ
నుజ్జు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. ఇదే స్టీరింగ్ పట్టుకొని డ్రైవర్ నడుతూ వస్తున్నాడు. ఈ స్టీరింగ్ తోనే బస్సుని కంట్రోల్ చేయాలని చూశాడు, కానీ ఈ స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోయింది. సైడ్కి పూర్తిగా సైడ్కి కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. సైడ్కి వచ్చినప్పుడు కూడా ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్, కంకర లోడుతో ఉన్నటువంటి టిప్పర్ దీన్ని వచ్చి గుద్దడం, కంకర మీద దీని మీద పడడంతో పూర్తి ఈ సైడ్ డ్రైవర్ సైడ్ వెనకాల సైడ్ ఉన్నటువంటి ఇక్కడ మహిళలకు మాత్రమని రాసి ఉండేటటువంటి ఇదంతా ఈ వైపు ఇది ఈ సైడు 3 సీట్లు ఉంటాయి. డ్రైవర్ వెనకాల ఉండేటువంటి 3 సీట్లలో మహిళలు కూర్చుంటారు. అవతల సైడ్ ఉన్నటువంటి సీట్లలో 2 కూర్చుంటారు. ఈ విధంగా ఉన్నటువంటి 3 సీట్లు మొత్తం కూడా దాదాపు 9 సీట్ల వరకు, అంటే 9 నుంచి 9 సీట్లు అంటే 27 మంది ఈ వైపు కూర్చునేటువంటి ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా దుగ్గు అయిపోయినటువంటి పరిస్థితి. రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో కొంత గాయాలతో బయటపడ్డారు. అయినప్పటికీ కూడా ఈ సైడ్ అంతా కూడా సీట్లతో సహా నుజ్జు అయిపోయింది. ఇక్కడ ఎవ్వరు కూడా ఉన్నటువంటి వాళ్ళు బతికేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ సీట్లలో కూర్చున్న వాళ్ళకి ప్రధానంగా ఆ వెహికల్ గుద్దుకోవడం కంటే ముందు వచ్చేటటువంటి టిప్పర్ గుద్దుకోవడం కంటే టిప్పర్లో ఉన్నటువంటి ఈ కంకర ఏదైతే కనిపిస్తుందో మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ కంకర పూర్తిగా నిండిపోయింది. దాదాపు చాలా మంది గాయాలతో బయటపడ్డటువంటి వాళ్ళందరికీ మెడ వరకు కూడా కంకర నిండిపోయింది. ఇదే కంకర మనం చూస్తున్నటువంటి ఈ కంకర కొంచెం కంకరనే, ఇది చాలా వెయిట్ ఉంటుంది. ఈ కంకర పూర్తిగా నిండుకుపోయింది ఉన్నటువంటి మనుషులకి. ఈ వైపు మొత్తం కూడా బస్సు ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో, సైడ్ అంటే కొత్తగా బస్సు నిర్మాణం జరిగి బయటకు వచ్చిన తర్వాత మొత్తం బాడీ అంతా కూడా తయారు చేస్తారు. ఆ విధంగా తయారు చేసినటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుందో నుజ్జు అని చెప్పొచ్చు. చాలా హెవీ లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ కాబట్టి ఆ లోడ్ హెవీ మొత్తం పూర్తిగా దీని మీద పడిపోయింది. ఒక సైడ్ మొత్తం కూడా పూర్తిగా ఎక్కడం, ఆ సైడ్ నుంచి దీని మీదకి తోసుకురావడంతో పూర్తి దీని నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పాట్ లో చనిపోయారు. 3 సీట్స్ సార్ చూడొచ్చు ఎంత ఈ బస్సు చూస్తున్నాం. ఇదంతా కూడా రైట్ సైడ్ అంతా పూర్తిగా కొట్టుకుపోయింది. ఇదంతా కూడా ఈ సైడ్ నుంచి అంటే ఈ తాండూరు నుంచి చేవేళ్ల మీదుగా హైదరాబాద్ వెళ్ళేటటువంటి రూట్లో పూర్తిగా సైడ్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎంత సైడ్కి వచ్చినా సరే ఎదురు వచ్చినటువంటి టిప్పర్ దూసుకొచ్చింది కాబట్టి దూసుకురావడం కాదు, ముందుగా ఈ డ్రైవర్ వెనక ముందు ఉన్నటువంటి దగ్గర ఢీ కొట్టింది. డ్రైవర్ వైపు మాత్రం కొంత దానికి సంబంధించి టిప్పర్కి అంటే ముందు కొంత నుజ్జు అయింది, కానీ వెనకాల ఉన్నటువంటి బాడీ చాలా హెవీ బాడీ ఉంటుంది, ఐరన్ బాడీ ఉంటుంది. ఆ ఐరన్ బాడీ అంతా పూర్తిగా దీనికి వచ్చేసి బస్సుకు తగలడంతో లోపల ఉన్నటువంటి కంకర అంతా కూడా దీంట్లో పడిపోయింది. కంకర ప్రధానంగా జరిగినటువంటి యాక్సిడెంట్ కి సైడ్ మొత్తం కూడా కోసుకపోవడం కాకుండా ఏదైతే కంకర ఉన్నటువంటి ఎఫెక్ట్ చాలా హెవీగా ఉంది. ఈ సీట్లు చూడొచ్చు, ఉన్నటువంటి సీట్లు సైడ్ కి బస్సు తోసుకురావడం, సైడ్ ఉన్నటువంటి ఈ బీడు భూమిగా ఉంది ఉన్నటువంటి చెట్లలోకి బస్సు ఒక్కసారిగా తోసుకురావడంతో ఆ తోసుకొచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ బస్సు సీట్లు కూడా ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి సీట్లు కూడా ఎగిరిపోయి అంటే ఇరిగిపోయి అవతల పడ్డటువంటి సిచ్యువేషన్. దాదాపు గాయాలతో బయటపడ్డటువంటి వాళ్ళకి మెడ వరకు కంకర ఉందంటే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం పూర్తిగా మెడంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఆ సమయంలో రెస్క్యూ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రధానంగా ఈ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని తీసేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి అది జరిగింది. ఒకసారి ఎట్లా జరిగింది సార్? ప్రాథమికంగా ఎలా జరిగిందని గుర్తించారు? సీనియర్ ఆఫీసర్స్ వస్తారు, అప్డేట్ చేస్తారు. యాక్సిడెంట్ జరిగింది, కొలిజన్ జరిగింది. మెటల్ టిప్పర్ బస్ కొలిజన్ జరిగింది, హెడ్ ఆన్ కొలిజన్ జరిగింది ఎదురుగా వచ్చి. సో దానివల్ల ప్రాథమికంగా ఎలా గుర్తించారు సార్? ఎవరిది తప్పు, ఎట్లా జరిగింది? తప్పైన తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు ముందు ఇన్సిడెంట్ జరిగింది, ఉండాలని బయటకు రెస్క్యూ తీసాము. కొంతమంది ఎక్స్పైర్ అయ్యారు. అది ఇప్పుడు 17 డెత్స్ అని ఇదైంది. 17 మంది తత్కాల ఇంజురీస్ అయిన వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది దగ్గరికి. కాదు, ఇది యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఎదురు హెడ్ ఆన్ కొలిజన్ అయింది 2. సో ఎదురే తప్పు ఉంటాయి, హెడ్ ఆన్ కొలిజన్ అయింది. ఏం జరిగింది, ఎట్లా జరిగింది? మీరు ఎప్పుడు స్పాట్ కి చేరుకున్నారు? సార్ నేను 7:30కు వచ్చిన సార్ స్పాట్ కు. వచ్చే సమయానికి అందులో ఎంత మంది చనిపోయి ప్రమాద తీవ్రత తక్కువనే ఉంది అనుకున్నాము. కట్టేందంటే ఆ కంకర పడడం వలన ఎక్కువ మంది చిన్నపిల్లలు, ఒక పసిపాప కూడా ఉన్న
ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే రోడ్డు మార్గం సార్. రోడ్డు మార్గం వ్యవస్థ అనేది కరెక్ట్ లేదు సార్. ఈ కంకర టిప్పర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు కంకర ఎవరిది, ఆ టిప్పర్ ఎట్లా తగిలింది, ఏం జరిగింది? మనకు తెలియదు సార్, ఆ విషయాలు తెలియదు సార్ మనకి ఎక్కడి నుంచి అనేది. చేవెళ్ళ నుండి వస్తుందని మనకు పోలీసు వాళ్ళు చెప్పారు సార్. మేము వచ్చిన తర్వాత మేము కూటవేత్తు దూరంలో ఉన్నాం సార్. కూటవేత్తు దూరంలో మనకు అప్ప జంక్షన్ ఉన్నాము. పోలీసు ఫైర్ సిబ్బందికి సరైన ఎక్విప్మెంట్ లేక వాళ్ళు ఏం చేయలేకపోయారు సార్. వాళ్ళు అనుకున్నారు కానీ అది 20 మందికి దాటిపోయింది. 20 మందికి పైగా ఇక్కడి నుంచి ఈ బస్సులో ప్రమాదంలో చనిపోయారనేది తెలుస్తుంది. బస్సు బాడీ చూడొచ్చు, ఎంత హెవీగా ఉన్నటువంటి బాడీ మొత్తం కూడా పూర్తిగా కట్ అయిపోయింది. సీట్లలో ఉన్నటువంటి సీట్లు మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయి, అంటే కట్టల ద్వారా ఈ సీట్లను కూడా తీసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంత పెద్ద ప్రమాదం ఈ రూట్లో గతంలో చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి, మేము చెప్తూనే ఉన్నాం. కానీ ఇంత ప్రమాదం జరిగే వరకు కూడా అధికారులు కావచ్చు, ఈ రూట్కు సంబంధించి ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం, దాన్ని పట్టించుకోలేదు అనేది గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చెప్తున్నారు. హైదరాబాద్కి ముఖ్యంగా ఇటు తాండూరు నుంచి, చేవెళ్ళ నుంచి, వికారాబాద్ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇది ప్రధానమైనటువంటి రూట్. పూర్తిగా అంటే ఈ బస్సు మాత్రం మనం వచ్చే లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చేటటువంటి రూట్లో లెఫ్ట్ సైడే ఉంది. వచ్చేటటువంటి ముందు నుంచి ఎదురుగా వస్తున్నటువంటి బస్సుదే ఏదైతే కంకర టిప్పర్ ఉందో ఆ టిప్పర్దే పూర్తి తప్పిదం జరిగిందనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడ నుంచి కూడా కిందికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. జరిగినటువంటి టిప్పర్ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం కూడా మనం ఒకసారి చేద్దాం. ఈ కంకర లోడు పూర్తిగా కంకర ఈ బస్సులో పడడంతో ఇక్కడ నుంచి మనం బస్సు ఒకసారి చూడొచ్చు. బస్సు దగ్గర చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది తాండూరు డిపోకి చెందినటువంటి బస్సు, ఇది తాండూరు 4 వెహికల్. ఇది దాంతోపాటు TS34TA6354 అనేటటువంటి వెహికల్. ఇది TS34TA6354 వెహికల్. రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు 2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. బస్సు ప్రమాదంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీజీపీ, సిపిలు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు అలాగే బాధితులకు అందుతున్నటువంటి వైద్యంపై సమీక్షించారు. మరొకవైపు హాస్పిటల్కు చేరుకుని ఆ బాధితులను పరామర్శించారు మంత్రి పొన్నం. చేవెళ్ల ప్రమాదం కలిచివేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదం జరిగినటువంటి దృశ్యాలు బాధ కలిగించాయని, ఆ బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇది తీరని విషాదాన్ని నింపింది. మీర్జాగూడలో టిప్పర్ బీభత్సాన్ని సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టినటువంటి టిప్పర్ అదుపు తప్పి ఆ బస్సుపై బోల్తా పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. మొత్తంగా అధికారికంగా ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చేవెళ్ల, వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల్లో ఒక పసికందు కూడా ఉండడం కలిచివేస్తోంది. విలేకరు